దేవుడి నామానికి వందనాలు. ఇక్కడున్న సహోదరి గారి పేరు వాణి గారు. ఆవిడ పీస్ మేకర్స్ మందిరానికి రావడం ద్వారా ఎంతగానో దీవించబడుతున్నారు, వాక్యంతో బలపరచబడుతున్నారు. ఒకరోజు వారి కుటుంబంలో సాయంత్రం వంట సిద్ధపరచుకుంటుండగా పక్కనున్న బర్నర్లోంచి గ్యాస్ లీక్ అయి మంటలు రావడం జరిగింది. అది పైప్ లైన్కి పక్కనే పైప్ లైన్ ఆనుకొని ఉంది. దానికి వెంటనే మంటలు అంటుకున్నట్లయితే చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరగవలసి ఉండేది. అక్కడే సహోదరి యొక్క తల్లిగారు, వారి పిల్లలు, వారందరూ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. కానీ అటువంటి అగ్ని ప్రమాదం నుంచి దేవుడు ఎంతగానో వారందరినీ కూడా తప్పించడం జరిగింది. దేవుడు వారి పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వారు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి దేవుడిచ్చిన కాపుదలని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగుతారు. ఫ్యామిలీ అంటే ఎవరు? ఇప్పుడు నేర్చుకుందాం. కొన్ని లోతైన అంశాలు మనం నేర్చుకుందాం. ఫ్యామిలీ అంటే ఎవరు? ఫస్ట్ ఎవరున్నారు? చెప్తారు, స్కూల్లో కొన్ని విషయాలు చెప్తారు, పిల్లలకి నేర్పిస్తారు. ఫ్యామిలీ అంటే ఎలా చెప్పాలి? ఫాదర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫాదర్, మదర్ అండ్ సిస్టర్ అంటే అక్క, తర్వాత నేను, చెల్లి, తమ్ముడు, అలా మాట్లాడుతుంటారు. మనం బిబ్లికల్ వే, దేవుని యొక్క సృష్టిలో మనమందరూ విశ్వాసులుగా మనం మాట్లాడాలి అని అనుకుంటే, దేవుడి చేత కలగచేయబడిన వ్యక్తులుగా మనం మాట్లాడాలి అని అనుకుంటే, ఫ్యామిలీ అని అంటే ఎవరు? ఫస్ట్ గాడ్. ఆయన లేకుండా అసలు ఏమీ లేదు. కుటుంబం అంటే ఫస్ట్ గాడ్. ఓకే, దేవుడు మనల్ని కలగచేసినప్పుడు ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన ఒక్కరే ఉన్న తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? దేవుడు ఉన్నాడు. దేవుడి తర్వాత ఎవరు వచ్చారు? దేవాది దేవుడు ఫ్యామిలీ అన్న కొటేషన్కి తను తయారు చేసుకున్నాడు. నెక్స్ట్ స్టెప్కి వచ్చాడు. ఆదామును కలగచేశాడు. ఆదామును కలిగి నేల మట్టితో నరుడిని చేసి వారి నాసికారంధ్రాల్లో జీవాయువు వదగా నరుడు జీవాత్మ ఆయను. ఫ్యామిలీలో ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దేవుడు, తర్వాత ఆదాము. ఏది ఫ్యామిలీ? మీరు ఏది ఫ్యామిలీ? ఫస్ట్ గాడ్. మీరు మాట్లాడాలంటే ఫస్ట్ గాడ్ మాట్లాడాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వచ్చేద్దాం. ఫస్ట్ ఎవరున్నారు? దేవుడు, తర్వాత ఆదాము, ఇప్పుడు అవ్వ. ఇది ఫ్యామిలీ. అవ్వని తయారు చేశాడు దేవుడు. తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు ఆయన. తనకు ఒక కుటుంబం కావాలి అని అనుకున్నాడు ఆయన. నేను మాట్లాడాలి అని అనుకున్నాడు. మాట్లాడుకోవడం వేరు, మాట్లాడడం వేరు. మాట్లాడుకోవడం అంటే నాలో నేను మాట్లాడుకుంటాను. మాట్లాడడం అంటే నేను ఒకరితో మాట్లాడతాను. తాను మాట్లాడడానికి, కలిసి సమయాన్ని గడపడానికి ఒక అద్భుతమైన అందమైన కుటుంబాన్ని కట్టుకోవాలి అని ఆయన అనుకొని ఆయన ప్రారంభించిన సృష్టి ఇదంతా కూడా. ఆదికాండము 3వ అధ్యాయం దగ్గర నుంచి 1వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదివితే సృష్టి అంతా కూడా ఎలా తయారు చేశాడో, సూర్యచంద్రులు, నక్షత్రాలు, భూజంతువులు, ఆకాశ పక్షులు, నదులు, సముద్రాలు, కొండలు, ఇవన్నీ కూడా ఆయన కలిగి చేశాడు. దేని కొరకు? తన కుటుంబం కొరకు. ఆలోచించాలి. తన కుటుంబం కొరకు దేవుడు ఈ సృష్టి అంతా కూడా తయారు చేశాడు. ఆదాము వస్తాడు ఈ లోకానికి. ఆదామును పంపించాలంటే ఆదాముకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చాలి. అన్నీ సమకూర్చాడు. అన్ని రకరకాలైన ఫలాలు అందులో ఉన్నాయి. తన కుమారుడు కావలసినవన్నీ కూడా శ్రేష్టమైనది. మనం అనుకోవచ్చు అడవులో జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే చెట్లు, ఏదైనా పాము కనబడుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. అప్పుడు పాపం రాకమునుపు నువ్వు కళ్ళు మోస్తుంటూ వెళ్ళిపోయినా సరే ఏమీ కాదు. ఎందుకంటే ఏ చెట్టు పట్టుకున్నా సరే ఏ ముళ్ళు లేవు. హల్లెలూయా. ఏ విషముళ్ళు లేదు. అలాగే పెద్ద పెద్ద ఏనుగుల దగ్గర నుంచి చిన్న చిన్న పురుగుల వరకు కూడా ఏ విష పురుగు కూడా లేదు. అంటే ఏ విషపురుగు దేనికి దాని విషము లేదు, దేనికి అది కుట్టేది కాదు.
అన్ని ఫ్రెండ్లీ రిలేషన్ అనమాట. సింహము, లేడీ, ఫ్రెండ్లీ రిలేషన్. ఇప్పుడు చెప్తారు ఒక ఫుడ్ సర్కిల్ అనమాట. ఫుడ్ సర్కిల్. లేడీ గడ్డి తింటుంది, సింహం లేడీని తింటుంది. ఫుడ్ సర్కిల్ అనమాట. అంటే ఇక్కడ దేవుడు ఆదామును అవ్వని కలగ చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన ఏదైనా తోట అనే ఒక తోటను తయారు చేసి తన కుటుంబాన్ని అందులో పెట్టాడు. తన కుటుంబం అందులో పెట్టాడు. తన కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటున్నాడు. పాములు అవి తేళ్ళు అవన్నీ కూడా హ్యాపీగా అటు ఇటు పాకుతూ వెళ్ళిపోతున్నాయి. పొరపాటున వాళ్ళు తొక్కినా సరే మరి నొప్పి పడుతుందో లేదో తెలియదు. అయ్యో తొక్కారా బాబు చూసుకోండి అని అవి ఏమి అనేవి కాదు. ఇప్పుడు అనుకుంటాం మనం ఏదైనా వచ్చినది తొక్కితే వెంటనే అది ఏం చేస్తుంది? కరిచేస్తుంది, పాము కాటేసేస్తుంది. అప్పుడు ఏమీ లేవు. మీరు ఆలోచించండి. ఎప్పుడైతే భూమి మీదకి పాపము ఏర్పడిందో, పాపము ఎంటర్ అయిందో, మొత్తం అన్నిటికీ సంబంధాలు తెగిపోయినాయి, అన్నీ బ్రేక్ అయిపోయినాయి. శ్రేష్టమైన ఫలాలు, శ్రేష్టమైన మొక్కలు ఇచ్చే భూమి ముళ్ళ బొదలు, గొప్ప బొదలు మొలిపించింది. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ కూడా? ముళ్ళ పొదలని ఎక్కడి నుంచి వచ్చాయి? సిన్, బికాజ్ ఆఫ్ సిన్, పాపం నుంచి వచ్చాయి. అలాగే మనుషులకి జంతువులకి ఉన్న సంబంధము తెగిపోయింది, బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు పారిపోతున్నాడు మనిషి. ఆ జంతువులను చూసి, సింహాన్ని చూసి పారిపోతున్నాడు. సాధు జంతువులు, క్రూర జంతువులు అనేది భాగాలు వేరైపోయినాయి. పాపం రాకముందు అన్ని సాధువే. మాంసాహార జంతువులు, శాకాహార జంతువులను ఇప్పుడు డివిజన్ వచ్చేసింది. కానీ అప్పుడు అవన్నీ కూడా శాకాహారమే, నో మాంసాహారం. దేని కూడా తినేది కాదు. మరి సింహం ఏం తినేదంటే మీరు బ్లైండ్గా చెప్పచ్చు, గడ్డి తినేది. సింహం కూడా గడ్డే తినేది, పచ్చగడ్డి తినేది హ్యాపీగా. ఇప్పుడు మేక, గొర్రె ఇవన్నీ ఎలా తినేవో అవి కూడా అవే తినేవి. సింహం కావచ్చు, పులులు కావచ్చు, నక్కలు కావచ్చు, తోడేళ్ళు కావచ్చు, ఏవైనా సరే అవే తినేవి. ఎందుకంటే దేవుడు తన కుటుంబం అక్కడ పెడుతున్నాడు కాబట్టి అవన్నీ కూడా మంచిగా శ్రేష్టంగా తయారు చేసుకున్నాడు ఆయన. దేవుడు తయారు చేసిన వాటిలో ఎక్కడ ఏ దోషం ఉండదు. ఒక వ్యక్తి లేకపోతే ఒక కంపెనీ ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసిందంటే బ్రాండ్. ఐఫోన్ అంటారు. ఐఫోన్ అంటే ఇలా కళ్ళు ఎందుకు పైకి వెళ్తాయి అంటే బ్రాండ్. అది ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది, అది బ్రాండ్ ఐఫోన్ అనేది. అంటే ఆ కంపెనీ అంటే ఇంకా మనం చూసుకోకలేదు, చాలా బాగుంటుంది. ఇంకా అటు ఇటు చూడకలేదు, కొనేసి డబ్బులు ఎక్కువైతే కొనేసుకోవడమే. బ్రాండ్. ఒక వ్యక్తి, ఒక కంపెనీ ఏ చిన్న దోషం లేక అటువంటి శ్రేష్టమైన ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నప్పుడు మరి దేవుడు తయారు చేసిన భూమిలో ఎటువంటి దోషం ఉంటుందండి? అసలు ఎటువంటి కల్తీ ఉంటుంది? ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, నో లెవెల్స్, అంత ఒకటే క్వాలిటీ, శ్రేష్టమైన క్వాలిటీ. హల్లెలూయా. ప్రశస్తమైనవన్నీ కూడా దేవుడు తయారు చేశాడు. దేని కొరకు? ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పండి, ఫ్యామిలీ అంటే ఎవరు? కొత్త విషయాలు నేర్పించండి మీ కుటుంబానికి. కొత్త విషయాలు నేర్పించండి, వాళ్ళకి అర్థం చేసుకుంటారు. దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు ఇటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నప్పుడు, ఆశపడి ఉంటే ఈరోజు మనిషి ఏమంటున్నాడు? ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు. అసలు కుటుంబం అంటే ఎవరు బాబు? ఎవరు కుటుంబం? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు కాపాడమని అడుగుతున్నారు? మీరు ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఇటువంటి స్టేజ్కి మీ స్పిరిచువల్ స్టాండర్డ్ ఇంక్రీజ్ అవ్వగలిగితే, ఆత్మీయ స్థితి, ఇంకా మనల్ని ఈ లోకంలో ఎక్కడ ఏ స్థితిలో కూడా మనము అడ్డు కాదు కదా, లేకపోతే ఏ విధమైన ఉండదు. ప్రభు ఎలా ఉన్నాడో మనం అలాగే వెళ్ళిపోతుంటాం. ప్రభు నా కుటుంబాన్ని కాపాడని ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎవరి కుటుంబాన్ని కాపాడాలి? ఆ కుటుంబం ఎవరిది?
దేవుడు ఇవ్వకుండా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇవ్వకుండా తండ్రి ఎక్కడున్నాడు, తల్లి ఎక్కడున్నాడు? లేకపోతే ఆ తండ్రి వివాహము, తన కుమారుడికి కుమార్తెకి వివాహం, దేవుళ్ళు ఎక్కడ, వివాహం ఎక్కడొచ్చింది? వివాహమైన పిల్లలు గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానము. మరి ప్రభు ఎక్కడి నుంచి వచ్చింది? మరి దేవుడు ఇచ్చిన బహుమానం మన వల్ల ప్రార్థన, ప్రభువా నా బహుమానాన్ని కాపాడంట. ప్రభువా నా బహుమానాన్ని నువ్వే చూసుకోలేదు. నో. అంటే ఈరోజు మన ఆలోచన మనం సరి చేసుకోగలిగితే మనం ఎవరనేది బయటకు వస్తుంది. మీరు ఎవరనేది, మీ ఆలోచన సరి చేసుకుంటే మీరు ఎవరనేది బయటకు వస్తుంది. మీరు ఎవరనేది బయటకు వస్తే దేవుని యొక్క చిత్తము జరుగుతుంది ఈ లోకంలో. దేవుని యొక్క చిత్తం జరగకుండా మనల్ని అబద్ధంలో పెట్టేసి నీకు ఏమీ కాదు, నువ్వు ఏమి చేయలేవు, నీ ఈ స్థితే, నువ్వు ఏమీ కాదు, అదిగో వారందరూ ఎవరో, ఇదిగో నువ్వు అసలు వేస్ట్ అని చూపించే మనుషులే. ఎందుకో తెలుసా? ఈ లోకంతో మనం కంపేర్ చేసుకుంటాం. మనం కంపేర్ చేయాల్సింది ఈ లోకంతో కాదు, ప్రభుతో. హల్లెలూయా. ప్రభుతోనే చూసుకోవాలి. ప్రభా ఆయన ఎలాగున్నారు, ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు, ఈ లోకంలో ఆయన ఎదిగినప్పుడు, చిన్నవాడి నుంచి ఆయన ఎదుగుతున్నప్పుడు, ఈ లోకంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నాడు, ఆయన ఎలాగున్నాడు ఈ లోకంలో అన్న విషయాన్ని మీరు గ్రహించుకోగలిగితే తండ్రి అంటే ఎవరో, తల్లి అంటే ఎవరో, ఫ్యామిలీ అంటే ఎవరో దేవుడు కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభు దానిని పునరుద్ధరించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవాది దేవుడు పాపం నుంచి విడిపించడం అనే ఒక ఎత్తు అయితే, మనుషులకి సత్యము తెలియాలి. ఎందుకు? వాళ్ళు బానిసలుగా ఉండిపోయారు. ఎప్పుడైతే వాళ్ళ సత్యం తెలుస్తుందో సత్యం వాళ్ళు స్వతంత్రం చేస్తుంది. ఎప్పుడైతే సత్యం తెలియదో మన అబద్ధంలో ఉండిపోతాం. అబద్ధమైన ఒక బంధకంలో మనం ఉండిపోతాం. మనం ఆ సత్యం తెలియనంత వరకు మనం అందులోనే ఉంటాం. సత్యం తెలియనంత వరకు దాని ఫ్రూట్ మనం అనుభవించలేము. దేవుడు స్వస్థపరుస్తాడు అన్న విషయం మనం తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఆ రోగంలోనే మనం ఉంటాం, ఆ ఇబ్బందుల్లోనే మనం ఉంటే అక్కడ ఉంటాం. దేవుడు కొన్ని కార్యాల కొరకు, కొన్ని విధానాల కొరకు కొన్ని రోగాన్ని అనుమతిస్తాడు. దేవుడు రోగం ఇవ్వడు, అనుమతిస్తాడు. యోబుకి రోగము శాతానిచ్చాడు, అలా ఇవ్వడానికి ప్రభు అనుమతించాడు. అంటే తన విశ్వాసం ఒక టెస్ట్. అంటే ఇప్పటికి అంత ఓకే కాబట్టే నువ్వు దేవుడు అయ్యో, అది తీసే, అసలు నిన్ను పట్టించుకొని అన్నాడు. అదేంటది? ధనం తీస్తాడు, ఆయన సరి స్తుతించాడు. కుటుంబం తీస్తాడు, ఆయన సరి స్తుతించాడు. తన ఆరోగ్యం తీస్తాడు, ఆయన సరి స్తుతించాడు. అంటే మనిషి దేవుని స్తుతించడానికి ఏది ఆధారము కాదు. మనిషి దేవుని స్తుతించడానికి దేవుడే ఆధారం. హల్లెలూయా. అర్థం చేసుకోండి. మనం దేవుని స్తుతించడానికి మనకి ఆధారం ఏది అవసరం లేదు. మనం దేవుని స్తుతించడానికి దేవుడే ఆధారము. ఆయనే ఆధారం కాబట్టి ఆయన మనం స్తుతిస్తున్నాము. కాబట్టి ఇంకొకటి ఏదో మేలు జరిగితే స్తుతించడం, ఇంకొకటి ఏదో స్వస్థత జరిగితే స్తుతించడం అనేది సెకండ్ లెవెల్. ద మెయిన్ ప్రైమరీ ఫస్ట్ది ఏంటంటే, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా, స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా, తిన్నా తినకపోయినా, ఉంటే ఓకే లేకపోతే ప్రభువే అన్నట్టుగా ఉన్నా, ఏది ఏమైనా సరే మనం ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాం. మీ స్తుతికి వస్తువుని ఆధారం చేసుకుంటే అది లిమిటెడ్గా ఉంటుంది. మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ వచ్చింది, ప్రభు స్తుతిస్తున్నారు, సాక్ష్యం చెప్పారు, మీటింగ్ పెట్టారు, ప్రభా అని మంచి కానుకిచ్చారు. బట్ దాని విషయం కన్నా ఒకవేళ ఆ జాబ్ పోయింది అనుకోండి, అప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? దేవుడు జాబ్ తీసేసాడు, దేవుడు నన్ను బాధ పెట్టేస్తున్నాడు. ఏమండి? దేవుడు బాధ పెట్టేస్తాడండి? అసలు ఈ మాటలు మనం ఎలా ఆలోచిస్తాం? మనం దేవుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు బాధ పెడతాడా? నో, బాధ పెట్టడు. కానీ మన మనసులో ఒక పరిమితి మనం పెట్టేసుకున్నాం. ఇది అయితే ఇలాగైతే హ్యాపీ, ఇలాగుంటే హ్యాపీ కాదు. ఇలాగైంది కాబట్టి దేవుడా ఎందుకు చేసావు, ఇలాగ వచ్చింది కాబట్టి దేవుడు నాకు నష్టం పరిచాడు, దేవుడు నన్ను శోధించేస్తున్నాడు. ఏమండి? ఎవరు శోధిస్తారు? శోధకుడు ఎవరు? అపవాది. దేవుడు శోధించడు, అపవాది శోధిస్తాడు, ప్రభు పరీక్షిస్తాడు. అపవాది శోధించేది నీ విశ్వాసాన్ని కూలదోయడానికి, దేవుడు పరీక్షించేది నీ విశ్వాసాన్ని బలపరచడానికి.
స్టూడెంట్ పరీక్ష రాస్తే ఏమవుద్ది? చక్కగా రాస్తే తన పొజిషను మరో స్థితిలోకి వెళ్తుంది. కాబట్టి దేవుడిని మరొక స్థితిలోకి హెచ్చించడానికి, బలపరచడానికి దేవుడు పరీక్ష పెడతాడు. విశ్వాసుల తండ్రి అనేది ఈజీగా టైటిల్ వచ్చేలేదండి. దానికి అబ్రహాం రాసిన ఎగ్జామ్ ఏంటి? తన కుమారుని బలి ఇవ్వడం అనేది. అంత టఫ్ ఎగ్జామ్ చూడండి, ఎంత టఫ్ సబ్జెక్టో చూడండి. అది 100 సంవత్సరాలకు పుట్టిన ఇస్సాకుని అబ్రహాం దేవుడు ఏమన్నాడు? బలెమ్మన్నాడు. అంత కష్టమైన పరీక్ష ఈ లోకంలో ఎవరూ చేయలేదు. ఆ పరీక్ష ఒకవేళ భయమిస్తూ చనిపోతే ప్రభు బలపరీక్ష ఆదరించడమో, కానీ తన చేతితోనే తన కుమారుని దేవుడికి బలివ్వడం అనేది ఎవరూ లేరు. అంత టఫ్ ఎగ్జామ్ రాశాడు కాబట్టి విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు. ఈరోజు ఫ్యామిలీ అబ్రహాం ఇచ్చింది, ఇస్సాకునిచ్చింది, మరొకటి కావచ్చు, గాడ్. దేవుడే. ఫ్యామిలీ అంటే ఎవరు? గాడ్. ఫస్ట్ దేవుడు. కుటుంబానికి హెడ్ భర్త, తండ్రి. ఈయన హెడ్ యేసుక్రీస్తు ప్రభు. ఏమండి? దిస్ ఈజ్ అ రూల్, బైబిల్ రూల్. కుటుంబానికి హెడ్ భర్త, కొన్ని సందర్భాల్లో తండ్రి. ఆయనకి హెడ్ దేవుడు. ఇప్పుడు మీ హెడ్కి చెప్పావంటే ఎవరు చెప్తారు? అమ్మ మీరు ఈ పని చేస్తే మీ తండ్రి గారు చెప్పారా మీరు అని అంటే ఏ తండ్రి వస్తాడు బయటికి? తండ్రి అని అంటే ఇప్పుడు మన మందిరంలో ఉన్నాం కాబట్టి దేవుడు అని అంటాం. నాన్న అన్నాం అనుకోండి, ఎక్కడికి వచ్చేది? వెంటనే గుర్తొచ్చేస్తారు మా నాన్నగారు వెంటనే గుర్తొచ్చేస్తారు. కొంతమంది డాడీ అనొచ్చు, డాడీ అంటే వాళ్ళ డాడీ గుర్తొచ్చేస్తారు. బట్ దేవుడు ఉద్దేశిస్తున్న ఫ్యామిలీ, కుటుంబం ఏది? ఆ కుటుంబంలో మెయిన్ హెడ్ ఆయనే కదా. మనం గ్రహించాలి, రికగ్నైజ్ చేయాలి, మనం గుర్తించాలి. ఆయన అవ్వడం కాదు, మీ కుటుంబానికి ఆయన తండ్రి అవ్వడం కాదు, ఆయన మీ కుటుంబం తండ్రే. నిన్ను సృష్టించిన వాడికి భర్త అయిన ఆయన భర్త, తండ్రి. ఆయన నిలబడతాడు అక్కడ. కానీ మనం గ్రహించట్లేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉపమానాలు ప్రభు చెప్తున్నాడు. తప్పుపడిన కుమారుని యొక్క ఉపమానం ఉంటుంది ఇందులో. లూకా రాసిన వార్తలో 15వ అధ్యాయం తప్పుపడిన కుమారుని యొక్క అంశం. ఇక్కడ ప్రభు ఒక ఉపమానం తెలియచేస్తున్నాడు. తండ్రి, పెద్ద కుమారుడు, రెండో కుమారుడు. ఏమండి? తండ్రి, పెద్ద కుమారుడు, రెండో కుమారుడు. ఇందులో రెండో కుమారుడు అంటాడు, నా ఆస్తిలో భాగం నాకు ఇచ్చేయి. నువ్వు తింటే తిను, వంటే వండు, చేస్తే చావు, బతికితే బతుకు. నీ గురించి నాకు సంభాషణ ఏమీ లేదు, ఆలోచన ఏమీ లేదు. నీ కొడుకు కాబట్టి నాకు కావాల్సిన ఆస్తి భాగం నాకు ఇచ్చి. ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి అలాగా. మన చుట్టూలోనే ఉంటారు అందరూ. చాలామంది ఉన్నారు అలాగా. చాలామంది ఉన్నారు. ఉంటే ఉండి బతుకు చేస్తే చావు, నా ఆస్తి నాకు నా వాటా మాత్రం నాకు ఇచ్చాను. ఆ వాటా పట్టుకొని పోయాడు. ఏమంది బైబిల్లో? దూర దేశాలకు వెళ్ళిపోయాడండి. దూరంగా వెళ్ళిపోయాడంట. వ్యాపారాలు చేశాడంట, డబ్బు ఖర్చు పెట్టాడంట, వ్యర్థానికి ఉపయోగించాడంట. డబ్బునంత పోయింది. సరే, ఖర్చు అయిపోయింది. అక్కడ ఈ తప్పుపైన కుమారుడు మాట్లాడుతున్నాడు. పెద్ద కుమారుడు మాత్రం తండ్రిని కనిపెట్టుకుని అక్కడే ఉన్నాడు ఈ ప్రోగ్రెస్లో. కానీ చివరున్న కుమారుడు, బయటికి వెళ్ళిపోయిన కుమారుడు, డబ్బులన్నీ పోయాయి, మనుషులందరూ పోయాయి, గౌరవ మర్యాదలన్నీ పోయాయి, ఏ స్థితిగతులు పోయాయి, తినడానికి ఒక తిండి కూడా లేదు, పని చేయడానికి ప్రయాసపడుతున్నాడు. అలా ప్రయాసపడుతూ అయ్యా పైన అంటే ఒక చోట ఇంటర్వ్యూ చేశారండి. ఆయన మంచి ఇంటర్వ్యూ చేసి మంచి ఉద్యోగం వచ్చింది. ఆయనకి మంచి ఇంటర్వ్యూ చేశాక మంచి ఉద్యోగం వచ్చింది. ఎక్కడ చేసా ఉద్యోగం? పందులు మేపాలి. పందులు మేపే పోస్ట్కి అప్లై చేసుకుంటే అందులో సెలెక్ట్ అయ్యాడు తప్పుపోయిన కుమారుడు. హల్లెలూయా. చూసారా ఏ స్థితికి వెళ్ళిపోయాడో? తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళినందుకు, తండ్రిని దుఃఖపెట్టి దూరంగా వెళ్ళినందుకు, పందులు మేపే
పోస్ట్కి అప్లై చేసి అందులో సెలెక్ట్ అయ్యాడు. వాడి పొజిషన్ అది ఉంది, సెలెక్టెడ్ బాగానే ఉంది, పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. తినడానికి తినలేదు. వీడు పని చేసి ఆ పని యజమానికి నచ్చి ఆయన జీతం ఇచ్చేలోపు వీడు పోతాడు. ఇక్కడ ఒక సందర్భం మీరు అర్థం చేసుకోవాలి. పని చేసుకుని ఎవరైనా డబ్బులు ఇస్తాడు, పని ఎప్పుడు చేశాడు వీడు, అది అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం డీప్కి వెళ్దామా? ఇంకొంచెం డీప్కి వెళ్దాం, పర్లేదా? ఇప్పుడు పనికి వెళ్ళాడు అంటే ఆ పని చేసి సాయంత్రాన్ని జీతం ఇస్తారు. ఏమండి, ఆ సాయంత్రం జీతం ఇచ్చేవాడు. పోనీ మీ అనుకున్న మాటకి నెల రోజులకు అనుకుందాం, కనీసం ఒక రోజు 2 రోజులు పని చేసే కదా డబ్బులు అవుతాయి. ఏదన్నా అయ్యా కొంచెం జీతంలో ఒక 100 రూపాయలు, ఇప్పుడు 2000 3000 అనుకో, ఓ 200 ఇవ్వండి సార్, భోంచేసి కొంచెం ఇబ్బందిగా ఉందని అంటే ఇస్తారు. కానీ వీడు పందులు తినే పట్టుకు వెళ్ళిపోతున్నాడు వాడు. అంటే ఎప్పుడు వెళ్ళాడు వీడు? డబ్బులన్నీ ఎప్పుడో పోయాయి. కానీ వీడు మేనేజర్ పోస్ట్కి, క్లర్క్ పోస్ట్కి, అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేస్తున్నాడు. ఏమి రావట్లే. నేను చాలా గొప్ప చదువు ఎవడకు కావాలో చదువంతాన్ని. చదువు సంస్కారం ఇస్తుంది, సంస్కారం ఇవ్వని చదువు వేస్ట్. అర్థమైందండి? ప్రపంచంలో గొప్ప గొప్ప నాయకులందరూ కూడా చదువుకుని వారు గొప్ప గొప్ప వాళ్ళు అవ్వలేదు. వాళ్ళ తెలివితేటలను బట్టి, వృత్తిని బట్టి, వ్యాపారాలను బట్టి వాళ్ళు గొప్ప గొప్ప స్థితిలో వారు ఉన్నారు. సరే, ఇతను అసలు ఏమీ లేదు, ఇంకా ఏ పోస్ట్కి వెళ్ళా సెలెక్ట్ అవ్వట్లే, అంతే లెవెల్ తగ్గడు కదా. కానీ ఈ లోపల ఆకలి ఏం చేద్దాం, దానికి ఎదురు చూసేంత టైం లేదు, డబ్బులు లేవు ఇప్పుడు. కాబట్టి ఈడు పొగరు, అహంకారం అన్నీ తగ్గిపోయి, నలిగిపోయి, చితికిపోయిన తర్వాత చివరిగా ఇంకా చచ్చే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా లేవలే స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలోకి వెళ్తే అప్పుడు పందిలు కనిపించిన చోటుకి వెళ్ళాడు. అదన్నా నేను చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నాడు. అది మీరు ఎలాగా గెస్ట్ చేశారంటారా? అవునండి, అక్కడికి వస్తున్నాడు. ఎలా గెస్ట్ చేశారంటారా? ఇతను పందులు మేపుతుండగా ఆకలి కొండలేక పందులు తినే పొట్టు తినడానికి తయారైపోయాడు. అంటే పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది? పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. కానీ వాడు పొగరు తగ్గలేదండి. సరే, వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఉంటుంది బైబిల్లో. వాడు మునిగిపోతున్నా సరే వాడి స్థితిని తగ్గించుకోవట్లే, వాడు అహంకారం తగ్గించుకోవట్లే, వాళ్ళ హోదాను తగ్గించుకోవట్లే. వాడు ముందుగా ఒక 100 రూపాయలు 200 జోబులు ఉన్నప్పుడు అమ్మో డబ్బులు తక్కువ ఉన్నాయి, మనం ఏదైనా పని చేయాలని వెళ్ళి తగ్గించుకుని అదే పందుల పని చేస్తుంటే జీతం వచ్చేవరకు డబ్బులు ఉండవు. ఇవి అయిపోయినాయి, అవి అయిపోయినాయి. నిలబడ్డానికి కూడా ఓపిక లేని స్థితిలో అప్పుడు వీడి పొగరు, అహంకారం అని తగ్గి అప్పుడు ఆ పనికి వెళ్ళాడు. ఆ పందులు తినే పట్టు తినడానికి సిద్ధపడ్డాడు. అది విషయం. దీని వెనకలో ఉన్న వృత్తాంతం అంతా అది. అప్పుడు ఆలోచిస్తున్నాడండి దేనికోసం? ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నాడు. నా తండ్రి ఇంట్లో పనోడు కూడా శ్రేష్టమైన భోజనం చేస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? పనోడు, నా ఇంట్లో బోడు మంది పనోళ్ళు ఉన్నారు, నేను ఈ పందులు తినే పొట్టు తినే స్థితికి వెళ్ళిపోయాను అని ఇంటికి వెళ్తే తండ్రి ఏం చేశాడు? దూరంగా ఉండగా చూసి పరిగెట్టుకు వెళ్ళిపోయాడంటండి. మనం గ్రహిద్దాం, ఆయన మన కుటుంబ సభ్యుడు, ఆయన కుటుంబంలో ప్రధానమైన వ్యక్తి. ఆయనకి విలువివ్వట్లే, ఆయన మనం ప్రేమించట్లేదు, ఆయన ప్రేమకు మనము ప్రయాసపడట్లేదు. ఏదైనా సరే అవసరానికి అన్నట్టుగానే మనం పరిగెడుతున్నాం. కానీ ఆయన నా తండ్రితో కొద్దిసేపు గడిపొస్తాను, నా ప్రభు కొద్దిసేపు కూర్చొని మాట్లాడి వస్తాను, ఫ్యామిలీ టైం స్పెండింగ్, కుటుంబంతో కొంచెం సమయం గడిపి వస్తాను. ఇప్పుడైనా వెళ్ళారు అలాగా? ప్రభుత్వకి యేసుప్రభు వెళ్ళేవాడు, ఏకాంతంగా వెళ్ళిపోయేవాడు. మా డాడీతో కొద్దిసేపు మాట్లాడి వస్తాను, కొంచెం హ్యాపీగా గడిపొస్తాను, వెళ్ళిపోయేవాడు. అలాగా వర్ష కొండ మీదకి వెళ్ళిపోయేవాడు. యేసుప్రభు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, కొండ మీదకి వెళ్ళిపోయాడు, ఎక్కడికి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన తండ్రితో మాట్లాడడానికి. ఎందుకు? ఫ్యామిలీ. సో ఈ ప్రతి విషయంలో ఏ కోణంలో మనం చూసినా ఆయన మన కుటుంబ సభ్యుడిగా, లేకపోతే ఆయన కుటుంబ యజమానిగా, తండ్రిగా ఆయన చూస్తున్నాడు. మనం ఆయన అలా చూడలేకపోతున్నాం. ఆయన మన కొడుకుగా, కుమార్తెగా చూస్తున్నాడు. కానీ మనం ఆయన తండ్రిగా, ఏదో పరలోకమందున్న తండ్రి అయిన మాట చెప్పేస్తున్నామే, కానీ అట్లీస్ట్ ఆ ప్రేయర్ విన్నప్పుడైనా సరే మనకు గుర్తు రావట్లేదండి. శిష్యులు అడుగుతున్నారు, ప్రార్థన నేర్పించవయ్యా అంటే ఫస్ట్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? పరలోకమందున్న నా తండ్రి. అక్కడ కూడా దేవుడి ప్రేమ మనకు కనిపించకపోతే,
దాన్ని విని కూడా మనం దేవుడి యొక్క ప్రేమకి మన హృదయం కరగకపోతే ఈరోజు మనం దేవుడి బిడ్డలుగా మనం పిలువబడ్డానికి అర్హులమంటారా? దయచేసి కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. అటువంటి అన్యోన్యమైన సహవాసంలోకి దాబా మేమందరూ వచ్చినకు దాబా మీరే సహాయం చేయండి, బలపరచండి. తీసుకునే తీర్మానంలో దాబా మీరే తోడుగా ఉండండి నాన్న. యేసు నామంలో తండ్రి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ప్రభా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా డాడీ డాడీ నాన్న అని మాట్లాడే కృప, మాట్లాడే స్థితి దాపా ప్రియ బిడ్డలకు మీరే దయచేసి బలపరిచి నడిపించమని మహిమ గంత ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రతి తీర్మానం మీద పరిశుద్ధాత్మ ముద్ర వేస్తున్నానయ్యా. మీరే కార్యం చేసి దేవుడు తను అనుకున్న, ఊహించుకున్న కుటుంబంగా మనమందరం మారులాగిన దేవా మీరే కార్యం జరిగించమని, పరిశుద్ధాత్మ దేవ మీరే తోడుగా ఉండి కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి, మీరందరూ దీవించబడ్డారు. మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు కూడా మీ అందరం ప్రార్థన చేస్తున్నాం. దయతో ఈ సమయంలో మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఒకవేళ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎటువంటి కుటుంబ ఇబ్బందులు ఉన్నా దయతో విశ్వాసంతో ప్రార్థనలు ఏకీవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతుంది. ప్రార్థించేద్దామా? దయతో కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ ఆన్లైన్ ద్వారా, టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. ప్రభా మేమైతే ఈ ఆన్లైన్లో మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు వారితో పాటు ఉన్నారు ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్ముడా మీరే వారితో పాటు ఉండి దేవా యేసు నామములో తండ్రి ప్రభా ఘనమైన కార్యము, గొప్ప విషయము తండ్రి ప్రభా వారు పొందుకుంటూ సహాయం చేయండి. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల్లో, అప్పుల బాధలో ఉన్నారేమో, నజరేయుడైన యేసు నామములో ఆ రుణములనే కార్యం విరగొట్టు వేస్తున్నామయ్యా. యేసు నామములో విజయము కలుగును గాక. శరీర సంబంధమైన అస్వస్థత, బలహీనత, రోగముతో ఉన్నారేమో, యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత. ఎస్, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. నజరేయుడైన యేసు నామములో తండ్రి ఈ వాక్కును వాళ్ళు పంపిస్తున్నానయ్యా. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, డాక్టర్స్ ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మీరే కార్యం చేయండి అయ్యా. వారందరూ కూడా క్రీస్తుని పోలి వారందరూ జీవిస్తూ దాబా ఈ రాకడకు వారందరూ సిద్ధపడుటకు దాబా మీరే కృపచు బలపరచమని మహిమాగంత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాలు మాతో తెలియచేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ సాక్ష్యాలు తెలియచేయడానికి, అలాగే మీ ప్రార్థనాంశాలు కూడా తెలియచేయడానికి ఈ ఫోన్ నెంబర్స్ మీరు వాడుకోండి. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పీస్ మేకర్స్ ప్రార్థన మందిరం, ఒకవేళ మీరు ఏ సంఘానికి కూడా వెళ్ళిన వారైతే మీరు సంఘాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కాకినాడ గాంధీనగర్ గొల్లపేట 9-11-55/B ఈ యొక్క అడ్రస్కి దయతో మీరందరూ కూడా రండి. మనమందరం కూడా ఆత్మతో, సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.